కావలిపట్న నడిబొడ్డున మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గ్రంథి యానాశెట్టి కాంస్య విగ్రహాన్ని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్వంత నిధులతో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని గ్రంథి యానాశెట్టి శిష్యుడు నోటి ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కావలిపట్నాన్ని గ్రంథి యానాశెట్టి ఎంతో అభివృద్ధి చేశారని వివరించారు. అలాంటి గ్రంథి యానాశెట్టి విగ్రహాన్ని కావలికి కాపు కాసి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సొంత నిధులతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని వివరించారు. ఎమ్మెల్యే చేస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం విశేషమని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు గ్రంథి యానాశెట్టి గారి కాంస్య విగ్రహం కావలి నడిబొడ్డులో మన కావ్య కృష్ణారెడ్డి అన్న దాని సొంత నిధులతో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజున గ్రంథి యానాశెట్టి గారు కావలి మున్సిపాలిటీని కాపు కాస్తే ఈరోజు మన కావ్య అన్న కావలి నియోజకవర్గాన్ని కాపు కాస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఆర్య వయసులో ఈ యానాశెట్టి గారి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నారు. ఆయనకి జీవితాంతం మేము రుణపడి ఉంటాము. కావలి ప్రజలు కళలని ఆశయాలని మరియు ఆర్య వయసుల ఆశయాలని నెరవేర్చిన మా కావ్యన్న మరొకసారి కూడా ఎమ్మెల్యేగా అవ్వాలని ఆర్య వయసులు కోరుకుంటున్నారు. నేను యానాశెట్టి గారి శిష్యుడిగా ఉండటం ఈ కాంస్య విగ్రహాన్ని కావ్యన్న చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఈరోజు తన సొంత నిధులతో కాంస్య విగ్రహాన్ని నెరవేర్చడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాదు, ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో కూడా భవిష్యత్తులో చేస్తాడని కావలి ప్రజల మన్ననలు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన ఎమ్మెల్యే గారికి కావ్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.